ఈరోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన ట్రంప్ తాతని మళ్ళీ పిచ్చగా చేసిన అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మొదటిది ట్రంప్ తాత నిన్న ఈవినింగ్ ఇరాన్ అండ్ అమెరికా మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. యుద్ధాన్ని ఒక 5 రోజులు ఆపుతున్నాము అని చెప్పి అనౌన్స్ చేశాడు. అండ్ కట్ చేస్తే ఈరోజు మార్నింగ్ అది అబద్ధమని 2 ఇన్సిడెంట్స్ ప్రూవ్ చేశాయి. ఒకటి ఇరాన్ లీడర్‌షిప్ దాన్ని అబద్ధం అని చెప్పింది. అండ్ రెండోది ఏంటంటే చెప్పింది మేం కాదు కదా అని చెప్పి ఇజ్రాయెల్ ఇరాన్ ఎనర్జీ సైట్స్ మీద అటాక్ చేసింది. అండ్ అలాగే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కోవిడ్ లాంటి సిచ్యువేషన్కి ఇండియన్ ప్రజలు రెడీగా ఉండాలని చెప్పారు. దాని మీనింగ్ ఏంటి? అండ్ అలాగే ప్రజెంట్ యుద్ధంలో ఎక్కువ లాభం పొందుతుంది ఎవరు? రష్యా. ఎందుకంటే ఆయిల్ని ఎక్కువ సప్లై చేయొచ్చు కాబట్టి. బట్ నిన్న యుక్రెయిన్ రష్యా యొక్క లార్జెస్ట్ ఆయిల్ పోర్ట్ మీద అటాక్ చేసింది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో రష్యాకి ఎక్కువ లాభం రాకుండా చేయడానికి చాలా అప్డేట్స్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. యూసీ ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడినా సరే దానికి ఒక వాల్యూ అండ్ ఒక గౌరవం కూడా ఉండాలి. ఎందుకంటే ఆయన మాటలు ప్రపంచంలో ఉన్న ఫైనాన్షియల్ మార్కెట్స్ని షేక్ చేస్తాయి. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ లేదా ఆ తర్వాత ఇయర్ నుంచి ట్రంప్ మాటల్ని ప్రపంచంలో ఎవరూ సీరియస్గా తీసుకోరు. ఎందుకో చెప్తాను చూడండి. మొదటిది, నిన్న ట్రంప్ తాత 5 రోజులు యుద్ధాన్ని ఆపేస్తున్నామని చెప్పాడు. ఇది ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ వేశాడు. అండ్ ఆ పోస్ట్లో ఏమన్నాడంటే, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇరాన్ మధ్యలో చాలా గుడ్ అండ్ ప్రొడక్టివ్ కన్వర్జేషన్స్ జరుగుతున్నాయి. కంప్లీట్ అండ్ టోటల్ రెజల్యూషన్ కోసం మాట్లాడుతున్నాం. ఈ వారం మొత్తం కూడా ఈ టాక్స్ కంటిన్యూ అవుతాయి. అందుకే ఇరానియన్ పవర్ ప్లాంట్స్ అండ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్ట్రైక్స్ని 5 రోజులు పోస్ట్ పోన్ చేయమని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అని. ఇది చదివినప్పుడు ప్రపంచం ఫ్రీజ్ అయిపోయింది. ఆయిల్ ప్రైజెస్ డ్రాప్ అయ్యాయి. మార్కెట్స్ రికవర్ అయ్యాయి. అందరూ పర్వాలేదు యుద్ధం ఆగుతుందేమో అని ఊపిరి తీసుకున్నారు. బట్ వెంటనే ఇరాన్ ఇది నిజం కాదని చెప్పింది. బట్ దానికంటే ముందు 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది వచ్చేసి, ఒక వారం ముందు ట్రంప్ ఏమన్నాడో గుర్తుందా? ఇరాన్లో ఎవరితో నెగోషియేట్ చేయాలో మాకే తెలీదు, వాళ్ళ లీడర్ ఎవరో మాకే తెలీదు. చెప్తానుండి ఆ లైన్ కూడా, నో మిలిటరీ, నో ఎయిర్ క్రాఫ్ట్, నో నేవీ, అసలు నో లీడర్షిప్, అసలు మాట్లాడడానికి ఏం లేదని చెప్పి అన్నాడు. ఇప్పుడేమో ఇదే ట్రంపే మళ్ళా ఇరాన్తో వెరీ గుడ్ అండ్ ప్రొడక్టివ్ కాన్వర్జేషన్స్ జరిగాయి అంటున్నాడు. అంటే ఒక్క వారంలో ఇరాన్లో నెగోషియేట్ చేయడానికి ఎవరూ లేరు నుంచి చాలా ప్రొడక్టివ్ కాన్వర్జేషన్స్ వరకు వచ్చాడు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ చూడండి. మొన్నటికి మొన్న 48 అవర్ అల్టిమేటివ్ ఇచ్చాడు. హార్మూజ్ ఓపెన్ చేయండి లేదా పవర్ ప్లాంట్స్ డిస్ట్రాయ్ చేస్తామని. ఆ డెడ్ లైన్ మండే రాత్రి ఎక్స్పైర్ అయింది. హార్మూజ్ ఓపెన్ అవ్వాలా, పవర్ ప్లాంట్స్ హిట్ అవ్వాలా. బట్ దానికి బదులు 5 డే పాస్ అనౌన్స్ చేశాడు. అంటే అల్టిమేటివ్ ఇచ్చాడు, బట్ అది జరగలేదు. ముఖం ఎవడికి చూపించాలో అర్థం కాక యుద్ధాన్ని ఒక 5 రోజులు ఆపుతున్నాం అని చెప్పి అనౌన్స్ చేశాడు. అండ్ యుద్ధం ఆపుతున్నామని అబద్ధపు అనౌన్స్మెంట్ ఇవ్వడం వెనకాల ఇంకొక రీజన్ కూడా ఉంది. దాని గురించి ముందు చెప్తాను. బట్ మీకు గ్రీన్లాండ్తో ఏం జరిగింది అనేది గుర్తుందా? టారిఫ్స్తో ఏం జరిగింది? ట్రంప్ ఎప్పుడు ఒక బిగ్ థ్రెట్ ఇస్తాడు. డెడ్ లైన్ కమ్ అయినప్పుడు అన్నీ మూసుకొని వెనక్కి వెళ్తాడు. అండ్ అలా వెళ్ళడానికి ఒక ఎక్స్క్యూజ్ చెప్తాడు. ఈసారి ఎక్స్క్యూజ్ ఏంటంటే ప్రొడక్టివ్ కన్వర్జేషన్స్ జరుగుతున్నాయి అని. అండ్ ఈ టాక్స్ జరిగాయని కన్ఫర్మ్ చేయడానికి ఒక్క సోర్స్ ఏంటి అంటే ట్రంప్ తన సోషల్ మీడియాలో వేసుకున్న పోస్టే. ఇరాన్ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేయాల, ఇండిపెండెంట్ వెరిఫికేషన్ లేదు, అండ్ 5 డే పాస్కి కూడా క్యాచ్ ఉంది. సబ్జెక్ట్ టు ద సక్సెస్ ఆఫ్ ది ఆన్ గోయింగ్ మీటింగ్స్ అండ్ డిస్కషన్స్ అని రాశాడు. అంటే టాక్స్ ఫెయిల్ అయితే అటాక్స్ రెజ్యూమ్ అవుతాయని. అది కూడా క్రెడిట్ కార్డ్ అగ్రిమెంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరిలో ఏదో మూలం రాస్తారు కదా, అలా చెప్పాడు. అండ్ దీనికి ఇరాన్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ చూడండి. ఫస్ట్ వాళ్ళు మీడియా ఏముందంటే, ఇరానియన్ స్టేట్ మీడియా, ట్రంప్ బ్యాక్ డౌన్ బికాజ్ హీ ఫియర్డ్ ఇరాన్ రిప్రైజల్ అని. అంటే మేము ఒప్పుకుంటే టాక్స్ మొదలు పెట్టలేదు, ట్రంప్ భయపడ్డాడు అందుకే పాస్ చేశాడు అని. సో ఇరాన్ స్టేట్ మీడియా ఇంటర్నేషనల్గా ట్రంప్ను ఒక జోకర్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. బట్ ఆయన జోకర్ అని ఆల్రెడీ అందరికీ తెలుసు, వీళ్ళు కొత్తగా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ వన్, ఇరాన్ రెజిమ్ ఎప్పుడు చెప్పిందో కూడా చూద్దాం. ట్రంప్ ఈ పోస్ట్ చేశాక ఇరాన్ ఫారెన్ మినిస్ట్రీ దీని మీద రెస్పాండ్ అయింది. అండ్ వాళ్ళు మెయిన్గా చెప్పింది ఒకటే, టెహరాన్ అండ్ వాషింగ్టన్ మధ్యలో ఎటువంటి టాక్స్ జరగలేదు. ఇది ట్రంప్ చెప్పింది కంప్లీట్గా డెనై చేసేశారు. అంతేకాదు, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఇంకా ఏముందంటే, ట్రంప్ ఈ సోది కబుర్లు చెప్పడం వెనకాల 2 రీజన్స్ ఉన్నాయని చెప్పింది. అవేంటంటే, 1 ఎనర్జీ ప్రైజెస్ తగ్గించుకోవడానికి, 2 మిలిటరీ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వాళ్ళకు కొంచెం టైం కావాలి, ఆ టైం కోసం. అంతేగాని పీస్ లేదు, తొక్క లేదు, ట్రంప్ తాత నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తాడని చెప్పింది. అండ్ అలాగే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గలీబాఫ్ కూడా ఎక్స్లో ఏం పోస్ట్ చేశాడంటే, ఆయిల్ ఫైనాన్షియల్ అండ్ ఆయిల్ మార్కెట్స్ని మ్యానిపులేట్ చేయడానికి, అండ్ అలాగే వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేసి ఈ బురదలో ఇరుక్కున్నారు, అండ్ యుద్ధం నుంచి తప్పించుకోవడానికే ఇలా మాట్లాడుతున్నారని పోస్ట్ చేశాడు. బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఇరాన్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ బగేహి కొంచెం డిఫరెంట్గా మాట్లాడాడు. కొన్ని ఫ్రెండ్లీ కంట్రీస్ నుంచి మెసేజెస్ వచ్చాయి, యుఎస్ నెగోషియేషన్స్ కోసం రిక్వెస్ట్ చేసింది అని, దానికి మేము అప్రాప్రియేట్లీ రెస్పాండ్ చేసామని చెప్పాడు. బట్ ఇక్కడ డైరెక్ట్ టాక్స్ లేవు, కానీ పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ లాంటి కంట్రీస్ మీడియేట్ చేస్తున్నాయి. ఆ ఛానల్స్ గుండా మెసేజెస్ వెళ్తాయి.
అది టాక్స్ అని ట్రంప్ చెప్తున్నాడు. అంతేగాని ఆయన మాకు ఫోన్ చేయలేదు. మేము ఫోన్ చేయలేదని చెప్పాడు. ట్రంప్ తాత మాత్రం వాళ్ళే నాకు ఫోన్ చేశారు. వాళ్ళే నన్ను అడుక్కున్నారని గగ్గోలు పెడతా ఉంటాడు. లాస్ట్ ఇయర్ కూడా అంతే. ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో నేనే యుద్ధం ఆపానని ఎన్నోసార్లు చెప్పుంటాడో మీకు తెలుసు. ఆ పనులైనా బ్యాక్ ఛానల్స్ ద్వారా రన్ చేసేటప్పుడు ఎంత సీక్రెట్గా ఉండాలి. ఇక్కడ ట్రంప్ తాత ఏంటి అంటే ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి జనాల ముందు ఆరబోస్తాడు. అండ్ ఇరాన్ ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. మేము ఈ యుద్ధం స్టార్ట్ చేయాల, ఎవరైనా టెన్షన్స్ తగ్గించాలి అంటే ముందు వాషింగ్టన్కి చెప్పండి అని. అంటే బాల్ యూఎస్ కోర్టులో ఉందని ఇరాన్ చెప్తుంది. అండ్ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే హసన్ అహ్మదియన్ అనే టెహరాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చాలా క్లియర్లీ చెప్పాడు. ట్రంప్ 48 అవర్ అల్టిమేటం ఇచ్చాడు. ఇరాన్ దానికి రిటాలియేట్ చేస్తామని సీరియస్గా థ్రెట్ ఇచ్చింది. ట్రంప్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. తన పరువును కాపాడుకోవడానికి పీస్ తొక్కా తోలు అని చెప్తున్నాడు. పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ మీడియేషన్ ఎఫర్ట్స్ వల్ల తన గొప్పల కోసం వాడుకుంటున్నాడు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ ఇజ్రాయెల్ రియాక్షన్ చూడండి. నేతన్యాహు సర్ప్రైజ్ అయ్యాడు. అంటే సర్ప్రైజ్ అయినట్టు యాక్ట్ చేశాడు అనుకోండి, అది వేరే విషయం. యూసీ యుద్ధం ఎవరి మధ్య? ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య. బట్ ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఇజ్రాయెల్ కంటే అమెరికా ఎక్కువ యుద్ధం చేస్తుంది. సో ఎవరి మాట ఎవరు వింటున్నారు? అండ్ సెకండ్, ఎస్, ఇరాన్ రెజిమ్తో ఇజ్రాయెల్కి థ్రెట్ ఉంది. సో వాళ్ళకి ఒకవేళ ట్రంప్ చెప్తాడని తెలియకపోయినా సరే అమెరికా యుద్ధం ఆపింది కదా అని వాళ్ళు ఆపరు. ఇప్పుడు వాళ్ళు ఆపారంటే ఇంకొన్ని 10 సంవత్సరాల పాటు ఉగ్రవాదులతో ఫైట్ చేస్తూనే ఉండాలి. అండ్ ఆ రీజియన్ మొత్తంలో ఉగ్రవాదులకు ఫండింగ్ ఇచ్చి వాళ్ళని ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా చేసిందే ఇరాన్ ఒక్కటే. సో ఇరాన్లో ఆ రెజిమ్ ఉన్నంతకాలం ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉంటుంది. అండ్ ట్రంప్ ఏమన్నాడంటే ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఇచ్చాడు. వెనిజులాలో రోడ్రిడ్జ్ అనే ఒక లీడర్ ఉంది. డెల్కీ రోడ్రిడ్జ్ అనుకుంటా పేరు ప్రొనౌన్సియేషన్. రోడ్రిడ్జ్ ఒకే డెల్కీ అనుకుంటా. డెల్కీ రోడ్రిడ్జ్ అని ఒక లీడర్ ఉంది. అమెరికాతో ఒక డీల్ చేసుకున్నాడు. ఇరాన్లో అలాంటి వ్యక్తిని ఎతకడానికి ట్రై చేస్తున్నాం అన్నాడు. అంటే ఇరాన్ లీడర్షిప్లో ఎవరైనా సీక్రెట్గా యూఎస్తో డీల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారని వెతుకుతున్నారు. సో అమెరికా కూడా ఈ ఒక్క రెజిమ్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ పీసు తొక్క రీజన్స్ చెప్తున్నారు. రెజిమ్ చేంజ్ అవ్వడానికి ప్రజెంట్ ఇరాన్ గవర్నమెంట్ సచ్చినా ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒకసారి పవర్ కోల్పోతే వాళ్ళని కుక్కల కన్నా హీనంగా చూస్తారని. అండ్ వార్ క్రైమ్స్ పేరుతో లీగల్గా చంపేస్తారని. సో వాళ్ళు చావో రేవో తేల్చుకోవడానికే ఉన్నారు. అండ్ ఈ టైంలోనే ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది. ట్రంప్ ఏమో 5 డే పాజ్ అనౌన్స్ చేసిన దాదాపు 40 మినిట్స్లోపే ఐడిఎఫ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. వీ హ్యావ్ జస్ట్ బిగన్ అనదర్ వేవ్ ఆఫ్ స్ట్రైక్స్ టార్గెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది ఇరానియన్ రెజిమ్ అక్రాస్ టెహ్రాన్. అండ్ అల్ జజీరా కరస్పాండెంట్ టెహ్రాన్ నుంచి ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఎక్స్ప్లోజన్ సైజ్ అండ్ వాల్యూమ్ అన్ప్రెసిడెంటెడ్గా ఉన్నాయంట. అంటే ఇప్పటివరకుగా జరిగిన స్ట్రైక్స్ కంటే ఈసారి ఎక్కువగా డ్యామేజ్ చేశారు. అండ్ ఐడిఎఫ్ ఏముందంటే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేర్ చేస్తాం, ఎందుకంటే మేము ట్రంప్ పాజ్ని రెస్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పింది. కానీ మిలిటరీ బేసెస్, ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్, క్వాడ్స్ ఫోర్స్ బేస్, మిసైల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ అన్నీ హిట్ చేశారు. అంటే ట్రంప్ 5 డే పాజ్ ఇచ్చానని చెప్పాడు. ఇజ్రాయెల్ వెంటనే స్ట్రైక్స్ మొదలెట్టింది. ఎనర్జీ సైట్స్ని పాస్ చేసి మిగతా అన్ని హిట్ చేశారు. ఇది పాజ్ అంటారా? అండ్ ఇప్పుడు ట్రంప్ చెప్పింది చూడండి. ఇరాన్ రిప్రజెంటేటివ్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళు మాతో డీల్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. అండ్ జారెడ్ కుష్నర్ అండ్ స్టీవ్ విట్కాఫ్తో సాటర్డే నుంచి సండే వరకు నెగోషియేషన్స్ జరిగాయి. ఇరాన్ న్యూక్లియర్ మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేయడానికి అగ్రీ అయింది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ రెజ్యూమ్ చేయమని ఒప్పుకున్నారని ట్రంప్ చెప్పాడు. అది కూడా ఎప్పుడు? ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేశాక. మొదట టాక్స్ జరిగాయి, 5 డే ఆపేస్తున్నామని. ఆ తర్వాత ఇజ్రాయెల్ మళ్ళీ అటాక్ చేసింది. అండ్ ఇప్పుడేమో ఇరాన్ న్యూక్లియర్ డీల్కి రెడీ అయిందని ఇంకొక కట్టు కదా. కానీ ఇరాన్ మినిస్ట్రీ దీన్ని డైరెక్ట్గానే డినై చేసింది. బట్ దీని తర్వాత అసలు కామెడీ మొదలైంది. ఒక రిపోర్టర్ డీల్ అయిన తర్వాత హార్మూజ్ ఎవరు కంట్రోల్ చేస్తారని అడిగాడు. ట్రంప్ ఏమన్నాడంటే మేబీ మీ అండ్ ద ఐతుల్లా హూ ఎవర్ ద ఐతుల్లా ఈజ్. అంటే ఎవరైతే ఒక మాట మీద నిలబడవయ్యా. ఒకసారి ఏమో వాళ్ళు ఉండకూడదు అంటాం, మళ్ళీ ఏమో అందులో ఒకళ్ళు హార్మూజ్ని కంట్రోల్ చేస్తాడని చెప్తాం. అండ్ అసలు ఐతుల్లా ఎవరో తెలియకుండానే ఇరాన్తో యుద్ధం స్టార్ట్ చేశారా? ఏ ఐతుల్లా పవర్లో ఉన్నాడో తెలియదు, కానీ వాళ్ళతో ప్రొడక్టివ్ కాన్వర్జేషన్స్ జరిగాయి అంటాడు. ఇది విన్నాక నవ్వాలో ఏడవాలో అర్థం కాల. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీని తీసుకొచ్చి ఏం చేతుల్లో పెట్టారు. సరే అది కూడా పక్కన పెడదాం. ఎనర్జీ సైట్స్ని హిట్ చేయమని ట్రంప్ అండ్ ఇజ్రాయెల్ చెప్పారు కదా. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఇస్ఫహాన్ అండ్ ఖుర్రం షహర్లో ఎనర్జీ సైట్స్ హిట్ అయ్యాయి. ట్రంప్ పాజ్ అనౌన్స్ చేశాక ఇస్ఫహాన్లో గ్యాస్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అండ్ గ్యాస్ ప్రెషర్ రిడక్షన్ స్టేషన్ హిట్ అయ్యాయి. ఖుర్రం షహర్లో గ్యాస్ పైప్లైన్ స్టేషన్ దగ్గర ప్రొజెక్టైల్ పడింది. ఇది ఇరాన్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. అండ్ ఇక్కడ అందరూ కలిసి పాకిస్తాన్ని ఒక బ్రోకర్ చేసి పడేశారు. గైస్ ఇంకా చాలా ఉంది వీడియోలో మాట్లాడడానికి. కాకపోతే దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మా రీసెర్చ్ ద్వారా మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసాం, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చామని మీకు అనిపిస్తే మీరు తిరిగి మాకు చేయాల్సిన సపోర్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు ఒక మోటివేషన్లో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తుంది. అండ్ వీడియోని లైక్ కూడా చేయండి. ఒక 10K లైక్స్. అంటే లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. షేర్ చేస్తే ఇంకా మీకు ఎక్కువ మందికి రీచ్ అయింది. ఇంకా ల్యాక్ చేయకుండా బ్యాలెన్స్ స్టోరీలోకి వెళ్ళిపోతాం. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు పాకిస్తాన్కి విలువే ఇవ్వడంలా.
వాళ్ళని మరీ టిష్యూ పేపర్‌లో వాడుతున్నారు. ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో సండేన మాట్లాడాడు. మండేన పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్, ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్‌తో మాట్లాడాడు. సో, ఇక్కడ పాకిస్తాన్ ఒక మీడియేటర్ పొజిషన్ చేసుకుంటుంది. ఫైనాన్షియల్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ తనను తానే ఒక కీ మీడియేటర్‌గా ప్రెజెంట్ చేసుకుంటుందని తెలుస్తుంది. అంటే డైరెక్ట్‌గా యూఎస్ అండ్ ఇరాన్ టాక్స్ లేవు. వాళ్ళు అడగకుండానే పాకిస్తాన్ మిడిల్ మ్యాన్‌గా వెళ్తుంది. ఆ మెసేజెస్ ట్రంప్ దగ్గరికి వెళ్తున్నాయి. ట్రంప్ వాటిని ప్రొడక్టివ్ కన్వర్జేషన్స్ విత్ ఇరాన్‌గా ప్రెజెంట్ చేస్తున్నాడు. సో, ఇక్కడ అసలు జోకర్ పాకిస్తానే. బట్ ఒకటి మాత్రం చాలా చిరాకుగా అనిపిస్తుందబ్బా. ఒకప్పుడు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఏదైనా అనౌన్స్ చేస్తే ప్రపంచం నమ్మేది. వాళ్ళు ఎన్ని పిచ్చి పనులు చేసినా ఒక డిగ్నిటీని మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రంప్ అనౌన్స్ చేసిన 40 నిమిషాల్లో ఎలా ఇజ్రాయెల్ స్ట్రైక్స్ చేస్తుంది, ఎనర్జీ సైట్స్ హిట్ అవుతున్నాయి, ఇరాన్ డినై చేస్తుంది. ఇవన్నీ జరిగాక ఏ లీడర్ అయినా ట్రంప్ మాటలు సీరియస్‌గా తీసుకుంటారా? అందుకే ముందే చెప్పాను. నెక్స్ట్ ఇయర్ నుంచి ట్రంప్ మాటలకి క్రెడిబిలిటీనే ఉండదని. ఏమోలే, అక్కడ ఓటర్స్ ఉండాలి. ఎనీవేస్, ఇప్పుడు ఇండియా గురించి చూద్దాం. బట్ దానికంటే ముందు ఐఈఏ అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ అయిన ఫత్యా బిరోల్ ఒక సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. 9 కంట్రీస్‌లో ఉన్న 40 ఆయిల్ ఇన్‌స్టిట్యూషన్స్ చాలా సివియర్‌గా డ్యామేజ్ అయ్యాయి. అండ్ దీనివల్ల లాంగ్ టర్మ్ ఫిజికల్ డ్యామేజ్ నేచురల్ గ్యాస్ ఎక్స్‌పోర్ట్స్‌ని కొన్ని సంవత్సరాల వరకు ఎఫెక్ట్ చేస్తుంది. గ్లోబల్ ఎకానమీ ఫేసింగ్ మేజర్ థ్రెట్ అని చెప్పాడు. డెసిషన్ మేకర్స్ వరల్డ్‌లో ఈ ప్రాబ్లం యొక్క డెప్త్‌ని అసలు లెక్క చేయడం లేదని ఒక వార్నింగ్ కూడా మన మొహాన పడేశాడు. అండ్ ఇదే టైంలో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న మోదీ గారు పార్లమెంట్లో లోక్సభలో మాట్లాడారు. అండ్ ఈ స్పీచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన చాలా డైరెక్ట్‌గా చెప్పారు. ఈ సిచ్యువేషన్ చాలా సీరియస్‌గా ఉంది. అండ్ ఆ స్పీచ్‌లో ఆయన ప్రెజెంట్ సిచ్యువేషన్‌ని కోవిడ్ టైమ్స్‌తో కంపేర్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే, కోవిడ్ టైంలో అందరూ యూనిటీగా ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. మనందరం కలిసి దీన్ని ఫేస్ చేద్దాం అని చెప్పారు. ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. కోవిడ్ సిచ్యువేషన్ అంటే ఏంటి? మనకు ఆ 21 డే లాక్‌డౌన్. దేశం మొత్తం కొన్ని మంత్స్ మూసుకొని పోయింది. అందరూ ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవడం మొదలెట్టారు. ఆ 21 డేని అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారులెండి. అండ్ అలాగే చాలా ట్రామాటిక్ ఎక్స్‌పీరియన్స్ కూడా. అండ్ ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మోదీ గారు ఈ వార్‌ని కంపేర్ చేశారు. అండ్ ఈ కంపారిజన్ ఏమి ర్యాండమ్‌గా రాలే. దీని వెనకాల ఒక మెసేజ్ ఉంది. ఆయన మనల్ని ప్రిపేర్ అవ్వమని చెప్తున్నారు. ఎందుకంటే ఈ యుద్ధం లాంగ్ టర్మ్‌గా నడుస్తుంది. మనకు కూడా పెట్రోల్ అండ్ ఎనర్జీ షార్టేజ్ వచ్చే ఛాన్స్ ఉందని. అండ్ అలాగే ఆయన కొన్ని స్టాట్స్ కూడా చెప్పారు. అవి కూడా చూడాలి. ఆయన చెప్పిన నెంబర్స్ చూడండి. 3,75,000 ఇండియన్స్ ఇప్పటివరకు గల్ఫ్ అండ్ ఇండియాకి రిటర్న్ అయ్యారు. ఇరాన్ నుండి 1,000 ఇండియన్స్ వచ్చారు. అందులో 700 మంది యంగ్ మెడికల్ స్టూడెంట్స్. గల్ఫ్ కంట్రీస్‌లో ఇంకా దాదాపు 1,000,000 మంది ఇండియన్స్ ఉన్నారు. అండ్ వాళ్ళ సేఫ్టీ కోసం ఇండియా చాలా కంట్రీస్‌తో మాట్లాడుతుంది. అండ్ అలాగే హార్ముజ్ గుండా క్రూడ్ ఆయిల్, గ్యాస్, ఫెర్టిలైజర్స్ వచ్చేవి. బట్ ఇప్పుడు ఇవన్నీ డిస్రప్టెడ్ అయ్యాయి. సో వాటికి ఆల్టర్‌నేటివ్‌గా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయిల్ ఇంపోర్ట్ సోర్సెస్ 27 కంట్రీస్ నుంచి 41 కంట్రీస్‌కి ఎక్స్పాండ్ చేశారు. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ 53 లాక్ మెట్రిక్ టన్స్ ఉంది. దాన్ని 65 లాక్‌కి పెంచడానికి కొత్త స్టోరేజ్ యూనిట్స్‌ని బిల్డ్ చేస్తున్నారు. ఒక 6 న్యూ యూరియా ప్లాంట్స్ కమిషన్ వేశారు. అండ్ ఫెర్టిలైజర్ ఇంపార్టెంట్ సోర్సెస్ కూడా డైవర్సిఫై చేశారు. ఎథనాల్ బ్లెండింగ్ 1-2% నుంచి దాదాపు 20%కి వచ్చింది. సోలార్ పవర్ కెపాసిటీ 3 గిగావాట్స్ నుంచి 140 గిగావాట్స్‌కి వచ్చింది. అంటే ఇండియా లాస్ట్ 10 ఇయర్స్‌లో ఎనర్జీ సెక్యూరిటీ కోసం చేసిన ప్రిపరేషన్స్ ఇప్పుడు వర్క్ అవుతున్నాయి. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ మోదీ గారు చెప్పారు. యూరియా ప్రైజెస్ ఇంటర్నేషనల్లీ 3,000 పర్ బ్యాగ్స్ ఉన్నాయి. సరే, ఇండియాలో ఫార్మర్స్కి 300కే ఇస్తున్నామని చెప్పారు. అండ్ కోవిడ్లో కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు కూడా చేయబోతున్నాం అని చెప్పారు. అంటే కామన్ ఫార్మర్ మీద ఈ వార్ బర్డెన్ పడకుండా గవర్నమెంట్ ప్రొడక్షన్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక హానెస్ట్ అబ్జర్వేషన్ చేద్దాం. మోదీ గారు కోవిడ్ కంపారిజన్ ఇచ్చారంటే దాని మీనింగ్ ఏంటి? కోవిడ్లో లాక్డౌన్ వచ్చింది, ఎకానమీ వర్స్ట్ హిట్ అయింది, అన్నీ ఆగిపోయాయి, ఆ లెవెల్ సిచ్యువేషన్ రాబోతుందని చెప్తున్నారా అంటే నో, ఆయన అలా చెప్పలా. కానీ వర్స్ట్ సిచ్యువేషన్స్కి మన ఇండియన్స్ ప్రిపేర్ అవ్వండి అని సిగ్నల్ ఇచ్చారు. అండ్ మోదీ గారు పార్లమెంట్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు. కోస్టల్ సెక్యూరిటీ, బోర్డర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, స్ట్రాటజిక్ ఇన్స్టలేషన్స్ అన్నీ రీఎన్ఫోర్స్ చేస్తున్నామని. ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఇప్పుడు మన దేశం కంటే మన పక్కనున్న 2 దేశాల మీద చాలా దారుణంగా ఉంది. పాకిస్తాన్లో ఆల్రెడీ జాబ్స్ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నాయి. అండ్ అలాగే బంగ్లాదేశ్ కూడా ఇంచుమించు అలాగే ఉంది. వాళ్ళ కంట్రీలో చీమ చిట్టుకోమన్నా మన కంట్రీకి లగెత్తుకుంటూ వస్తారు. అండ్ వాళ్ళు వస్తే ఎంత డేంజరో మీకు తెలుసు. అండ్ కేవలం మన దేశంలోనే కాదు, ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా కొంచెం టెన్షన్గానే ఉంది. అండ్ ఇండియా కూడా ఒకేసారి అన్ని ఫ్రంట్స్ మీద ప్రిపేర్ అవుతుంది. ఎకనామిక్ ఫ్రంట్, ఎనర్జీ ఫ్రంట్, సెక్యూరిటీ ఫ్రంట్, డిప్లొమాటిక్ ఫ్రంట్. చూడండి, మోదీ గారు చెప్పారు, మేము వార్లో ఏ సైడ్ తీసుకోవడంలో పీస్ కోసం మాట్లాడుతున్నాం అని చెప్పారు. అండ్ అలాగే కమర్షియల్ షిప్స్ మీద అటాక్ చేయడం అండ్ హార్మోన్స్ బ్లాకెడ్ అన్యాక్సెప్టబుల్ అని క్లియర్గా చెప్తున్నాం అని చెప్పారు. బట్ అలానే ఏ కంట్రీకి డైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే హార్మోన్స్ బ్లాకెడ్ని అండ్ అలాగే కమర్షియల్ షిప్స్ మీద ఇరాన్ అటాక్ చేయడానికి అగైనెస్ట్గా ఉన్నారు. సో ఇరాన్కి అగైనెస్ట్ అని చెప్తున్నారు. ఇక్కడ కొంచెం బుర్రవాడండి. మొదటి విషయం, వాటికి అగైనెస్ట్గా ఉండడానికి ఇరాన్ అటాక్ చేయడం కాదు, అది ఇజ్రాయెల్ చేసినా అగైనెస్ట్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే అది మన ఎనర్జీ సెక్యూరిటీకి రిస్క్. అండ్ సెకండ్, ఇజ్రాయెల్ని ఎందుకు ఖండించడం లేదని అడిగితే ఇక్కడ ఇరాన్ని కూడా ఖండించడం లేదు కదా. ఇప్పుడు కొంతమంది కేవలం ఇజ్రాయెల్దే తప్పన్నట్టు చూస్తారు.
వాళ్ళకి ఇజ్రాయెల్ని ఖండించకపోవడం తప్పుగా అనిపిస్తుంది. కొంతమంది ఇరాన్దే తప్పు అన్నట్టు చూస్తారు. వాళ్ళని ఇరాన్ని ఖండించకపోవడం తప్పు అనిపిస్తుంది. రెండు వైపులా ఎవరి వైపు మాట్లాడినా సరే ఇంకొకరికి బ్యాడ్ అవుతాం. సో ఎటు సైడ్ మాట్లాడలా. అండ్ ఈవెన్ ఇరాన్లో ఉన్న రెజిమే చెప్పింది, ఇండియా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇచ్చి ఇరాన్కి అగెనిస్ట్గా ఉందంటే లేదు, ఇండియా ఎవరికి సపోర్ట్ ఇవ్వడం లేదు అని. మరి అక్కడ వాళ్ళకి లేని బాధ ఇక్కడ వాళ్ళకి ఏంటో నాకైతే అర్థం కావడం. ఎనీవేస్, యుద్ధంలో ఇండియా ఎవరిని సపోర్ట్ చేయడం లేదని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అండ్ మనం సపోర్ట్ చేసేది ఒక్కటే, అది పీస్ని, శాంతిని. అండ్ ఫైనల్గా రష్యా అండ్ యుక్రెయిన్ విషయం చూసుకుంటే మన ఇండియాలో ఆయిల్ షార్టేజ్ వస్తుందా అంటే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉందబ్బా. ఎందుకంటే ప్రపంచంలో ఆయిల్ని సప్లై చేసే మేజర్ కంట్రీస్ ఇప్పుడు యుద్ధాల్లో ఉన్నాయి. మిడిల్ ఈస్ట్, అమెరికా, రష్యా. అండ్ నిన్న యుక్రెయిన్ రష్యాలో ఉన్న లార్జెస్ట్ ఆయిల్ పోర్ట్ మీద అటాక్ చేసింది. అండ్ దాని బ్యాక్గ్రౌండ్ చూసామంటే ఈ వార్లో సీక్రెట్లీ అన్నిటికంటే ఎక్కువ బెనిఫిట్ పొందుతుంది ఎవరు అని ఒక్క నిమిషం ఆలోచించినా సరే అందరికీ ఆన్సర్ వచ్చేసిద్ది. అండ్ ఆన్సర్ వచ్చేసి రష్యా. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ సప్లై దాదాపు కంప్లీట్లీ బ్లాక్ అయిపోయింది. హార్మూజ్ క్లోజ్ అయింది. ప్రపంచం ఆయిల్ కోసం డెస్పరేట్గా ఉంది. ఆయిల్ ప్రైసెస్ $100 దాటిపోయాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఆల్టర్నేటివ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? రష్యా నుంచే. రష్యా ఆయిల్ సెల్ చేస్తే ఇప్పుడు ప్రీమియం ప్రైస్ వస్తుంది. యుఎస్ రష్యా ఆయిల్ శాంక్షన్స్ కూడా లిఫ్ట్ చేసింది, ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ తగ్గించుకోవాలి కాబట్టి. అంటే రష్యా ఈ యుద్ధంలో డైరెక్ట్లీ పార్టిసిపేట్ చేయకుండా ఇరాన్కి ఇంటెలిజెన్స్ ఇస్తూ యుఎస్తో బ్యాక్డోర్ నెగోషియేషన్స్ చేస్తే ఇరాన్ మీద శాంక్షన్స్ ప్రెషర్ తగ్గినట్టుగా బెనిఫిట్ చేసుకుంటుంది. అది యుక్రెయిన్కి క్లియర్లీ అర్థమైంది. అందుకే సండే నైట్ యుక్రెయిన్ ఒక చాలా స్ట్రాటజిక్ స్ట్రైక్స్ చేసింది. రష్యా యొక్క లార్జెస్ట్ వెస్ట్రన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ హబ్ మీద, అది బాల్టిక్ సీలో ఉన్న ప్రిమార్స్క్ పోర్ట్. ఈ ప్రిమార్స్క్ పోర్ట్ ఏంటంటే అది రష్యా యొక్క ఫ్లాగ్షిప్ యూరల్స్ క్రూడ్ అండ్ ప్రీమియం డీజిల్ షిప్ చేసే మెయిన్ పోర్ట్. రోజుకి దాదాపు 10 lakh barrels క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతాయి ఈ పోర్ట్ నుంచే. సంవత్సరానికి 60 million tons ఆఫ్ ఆయిల్. రష్యాకి ఇది ఫైనాన్షియల్లీ చాలా క్రిటికల్. అండ్ యుక్రెయిన్ ఈ పోర్ట్ ఉన్న రీజియన్ మీద దాదాపు 35 డ్రోన్స్ వేసింది. ఆ అటాక్లో ప్రిమార్స్క్ పోర్ట్లో ఫ్యూయల్ ట్యాంక్ డ్యామేజ్ అయింది, ఫైర్ అయింది, ఆయిల్ లోడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హిట్ అయింది. శాటిలైట్ ఇమేజెస్లో థిక్ బ్లాక్ స్మోక్ కనిపించింది. అండ్ ఇక్కడ మాత్రమే ఆకల, యుక్రెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ టార్గెట్ కూడా హిట్ చేసింది. యూఫాలో ఒక రిఫైనరీ ఉంది, దాని స్పెల్లింగ్ ఇక్కడ చూడండి. దీన్ని ఎలా పలకాలో కూడా అర్థం కావట్లా. సరే, అది రష్యా సెంట్రల్లో ఉంది. ఫ్రంట్ లైన్ నుంచి 1400 kilometers దూరంలో. అక్కడ కూడా ఫైర్ అయింది. యుక్రెయిన్ జనరల్ స్టాఫ్ ఏం చెప్పారంటే ఈ ఫెసిలిటీస్ రష్యా ఆక్యుపేషన్ ఆర్మీకి ఫ్యూయల్ సప్లై చేస్తున్నాయి, అందుకే హిట్ చేసామని. బట్ ఇక్కడ రియల్ మెసేజ్ ఏంటి? అది అమెరికా అండ్ రష్యాకి మధ్య జరుగుతున్న ఒక ఇండైరెక్ట్ వార్, కోల్డ్ వార్ లాగా. ఇప్పుడు రష్యా ఇరాన్ని సపోర్ట్ చేయడం ద్వారా ఆయిల్ శాంక్షన్స్ తీపిచ్చేసుకుంది. అండ్ అలాగే ఎక్కువ ఆయిల్ అమ్ముకుంటుంది. అండ్ ఒకవేళ దీనికి అమెరికా ఒప్పుకోకపోతే యూరోపియన్ కంట్రీస్ దానికి ఒప్పుకో. బట్ ఇప్పుడు అమెరికా ఒప్పుకున్న తర్వాత రష్యా ఆయిల్ సప్లై చేయలేకపోతే అది అమెరికా ప్రాబ్లం అవ్వదు కదా. అందుకే ఇది జరిగింది. అండ్ రష్యా అదే రోజు రాత్రి యుక్రెయిన్ మీద 251 డ్రోన్స్ వేసింది. యుక్రెయిన్ ఏమో 234 డ్రోన్స్ షూట్ డౌన్ చేసింది. బట్ ఏది ఎటుపోయి ఎక్కడ తగిలినా సరే ఇంపాక్ట్ వచ్చేసి ఎవరి మీద ఉంటుంది? సామాన్య ప్రజల మీదే కదా. ప్రతి వీడియోలాగే ఈ వీడియో ఎండ్లో కూడా ఒకటే కోరుకుందాం, యుద్ధం త్వరగా ఎండ్ అవ్వాలని. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే, మా రీసెర్చ్ మీకు వర్త్ అనిపిస్తే, మా రీసెర్చ్ ద్వారా మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసాం, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చామని మీకు అనిపిస్తే, మీరు మాకు సపోర్ట్ చేయాల్సింది ఒకే ఒక్క విషయంలో, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే. అండ్ నాకు తెలుసు వీఆర్ ఫ్యామిలీ లైక్ చేస్తారని. త్వరగా 10K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.